నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్ కి వస్తుందా రాదా అనే దానిపైన చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ రాసిన లేఖలో ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ద్వారా తమ పార్టీ హక్కులను దెబ్బతీయడమే అంటూ ఆయన ఆరోపించారు. అయితే చట్టం ఏం చెబుతోంది? లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సాధారణంగా కన్వెన్షన్స్ కిందికి వస్తాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా అని అంటే 10% మంది సభ్యులు ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు, లేకపోతే గుర్తించరు అని అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించే వరకు స్పెసిఫిక్ లా కూడా ఉందని దాన్నే జగన్మోహన్ రెడ్డి తన ఉత్తరంలో కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యుల జీతభత్యాల పెన్షన్లు, వారి అనర్హతకు సంబంధించినటువంటి అనర్హతను నివారించడానికి సంబంధించినటువంటి చట్టం. ఈ చట్టంలో క్లియర్ గా 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం క్లియర్ గా అందులో ఎక్కడా 10% అనే పదం లేదు. ఆంధ్రప్రదేశ్ కు ఈ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అన్న పదాన్ని అప్లై చేసినప్పుడు మాత్రం చట్టంలో మెన్షన్ చేశారు. ఈ చట్టంలో ఎక్కడా 10% అని లేదు. ఆ చట్టంలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ డిఫైన్ చేసింది. ఏంటి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీగా పిలుస్తారు. ఆపోజిట్ టు ద గవర్నమెంట్ ఉన్న సమయంలో హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా పిలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10% మంది సభ్యులు లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. 11 మంది ఉన్నారు. నార్మల్ గా డెమోక్రటిక్ స్పిరిట్ ఏంటి అంటే ఎంతమంది సభ్యులు ఉన్నారని కాదు, మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లలో కూడా చెప్పింది. అలాగే జగన్ లెటర్లో కూడా ఉదాహరించినట్లు గతంలో 10% లేకపోయినా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 1984లో తెలుగుదేశం పార్టీకి 30 మందే ఉన్నారు. 543 సీట్స్ లోక్సభలో ఉంటే హైయెస్ట్ గా 400కు పైగా కాంగ్రెస్ కు వచ్చాయి. అందువల్ల ఏ జాతీయ పార్టీకి కూడా 30 సీట్లు కూడా లేవు, అంతకన్నా తక్కువే ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షమైంది. ఆ పార్టీ నాయకుడైన ఉపేంద్ర లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా గుర్తించబడ్డారు. అలాగే 1994లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు ఉన్నాయి. టోటల్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ 294. 10% లేకపోయినా జనార్దన్ రెడ్డికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా గుర్తింపు ఇచ్చారు. అలాగే మూడవ ఉదాహరణ ఢిల్లీలో 2015లో భారతీయ జనతా పార్టీకి 3 ఎమ్మెల్యేలు ఉన్న లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గుర్తింపు ఇచ్చారు. అందువల్ల లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కు 10% ఉండాలని తప్పనిసరిగా నిబంధన పెట్టడం అపోజిషన్ స్పిరిట్ కు విరుద్ధం.